జపాన్లో ఉన్నానా లేదా ఇండియాలో ఉన్నానా అని ఒక్క నిమిషం డౌట్ వచ్చిందంటే నమ్మండి. నాకు రథయాత్ర గురించి పెద్దగా ఐడియా అయితే ఏం లేదు, కానీ ఇక్కడ నా జాపనీస్ ఫ్రెండ్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అని చూడడానికి వచ్చానమాట. జపాన్లో కూడా రోడ్స్ మీద డ్రమ్స్తో మ్యూజిక్తో డాన్స్ చేస్తూ ఇలా మన ఇండియన్స్ ఊరేగిస్తూ తీసుకెళ్తారని నేనైతే ఊహించలేదు. మంచి వైబ్ అయితే అనిపించింది. అండ్ ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ కూడా బాగా సెక్యూరిటీని పెట్టి బాగానే చేశారు. కానీ పాపం అక్కడ లోకల్స్కి ఇలాంటి ఒక ఫెస్టివల్ జరుగుతుంది, సౌండ్స్ ఎక్కువగా వస్తాయి అని ఇన్ఫర్మేషన్ అయితే లేనట్టుంది. చిన్న కిడ్స్తో స్ట్రోలర్స్తో వచ్చిన లోకల్స్ మాత్రం కొంచెం ఇబ్బంది పడుతూ దూరంగా వెళ్ళిపోతున్నారు అని అనిపించింది. పిల్లలతో రాని జాపనీస్ లోకల్స్ పెద్దవాళ్ళు అయితే బాగానే మాతో పాటు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారనమాట. రథయాత్ర స్టార్ట్ అవడం కంటే ముందు జపాన్లో ఉంటున్న ఒరిస్సా కమ్యూనిటీ వాళ్ళు స్టేజ్ మీద కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ ఇండియన్స్ మాత్రమే కాకుండా జాపనీస్ స్కూల్ కిడ్స్ కూడా కరాటే పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఈ గణేష సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ నాకు పర్సనల్గా చాలా నచ్చింది అనమాట. నేను ఇండియాలో ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ చేయనంత ఇండియన్ ఫెస్టివల్స్, ఇండియన్ కల్చర్ని జపాన్ వచ్చాక ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. మీరేమనుకుంటారు ఈ వీడియో గురించి? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.